అంటే ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు చర్చలకు పోతున్న వాళ్ళు వాళ్ళ యూనియన్ నాయకులు ఒక మేజర్ అనుమానం ఏంటి అంటే ప్రైవేటీకరణ దిశగా దానికి పంపించే దిశగానే ఇప్పుడు ఇదంతా చేస్తున్నారేమో అనే ఒక మేజర్ చర్చ ఒకటి జరుగుతుంది ఇప్పుడు బాగా. ఇప్పుడు సాధ్యం కాదు ప్రైవేటైజేషన్ చేయడం, ఎందుకంటే ఆల్రెడీ గవర్నర్ ఇచ్చిన గెజిట్ ఉన్నది మెర్జ్ చేస్తున్నామని. మళ్ళీ ఇప్పుడు అది రద్దు చేసి మళ్ళీ ప్రైవేటైజేషన్ పోవాలి. ఇప్పుడైతే అటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుందని నేను అనుకోవట్లేదు. కాకుండా ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు యూనియన్ ఎలక్షన్లు వాళ్ళు పెట్టుకుంటారు, దానిలో ఏమైనా ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయా? పోనీ యూనియన్లు, రికగ్నైజ్డ్ యూనియన్లు ఇవాళ గుర్తించలేదు, ప్రభుత్వం ఎన్నికల్ని కండక్ట్ చేయలేదు, గుర్తించలేదు, అయినంత మాత్రం సమ్మె జరగకుండా ఉన్నదా? వాళ్ళు అడిగేది ఒకటేమో గవర్నమెంట్ అపాయింట్ డే పెట్టాలి, మెర్జ్ చేయాలి. సెకండ్ ఎన్నికలు జరపాలి, రికగ్నైజ్డ్ యూనియన్స్ గుర్తించాలి. మూడోది ప్రావిడెంట్ ఫండ్ సంబంధించిన అంశాలలో కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఇలా ఏది అమలు చేయలేదమ్మా, అన్నీ అమలు చేయాల్సినాయి కదా. ప్రావిడెంట్ ఫండ్ కొంచెం తగ్గించమని చెప్పి అడిగారు. బట్ ప్రభుత్వం మొండికేయడం అనేది, ఇట్లా ఆత్మహత్యలకు దారితీయడం అనేది ఇది సరైనది కాదు. ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్కి ఇది ఒక నిదర్శనం.